హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మీస్ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ వంకాయ కర్రీ. కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నానండి. మనం ఎప్పుడు చేసుకునే వంకాయ కూర కాకుండా ఇలా కాస్త డిఫరెంట్గా ట్రై చేయండి. రైస్, రోటీ, చపాతీ వీటిలోకి చాలా బాగుంటుంది. అలాగే బిర్యానీకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా 1/2 కేజీ వంకాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్ లో వేసుకోవాలి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ పల్లీలు, అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకుని ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని 4-5 నిమిషాలు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కకు తీసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు అదే స్టవ్ మీద మరొక కడాయిలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత 3 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, అలాగే 1 టీ స్పూన్ షాజీరా వేసుకుని వీటిని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను తీసుకుని ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అందులోనే 2 రెబ్బలు కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా కలర్ మారిన తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇవి బాగా కలిపిన తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకుని వంకాయ ముక్కలు బాగా మగ్గేంత వరకు 5-6 నిమిషాలు మగ్గించుకోవాలి. వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి, లేదంటే అడుగు బాగా అంటుకుంటుంది. వంకాయ అనేది ఈ విధంగా మెత్తగా ఉడకాలి. ఈ విధంగా ఆయిల్లో ఉడికితేనే మంచి టేస్ట్ వస్తుందండి దీనికి. ఇందులోనే 3 మీడియం సైజు టమాటాలను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని టమాటా మగ్గేంత వరకు మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ విధంగా టమాటా అంతా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే మనకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసిన మసాలాలను కూడా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసిన మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనం చింతపండు నానబెట్టిన వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసుకోవాలి. నీళ్లు మరి ఎక్కువేమీ పట్టవండి, మన టీ గ్లాస్ అంత వాటర్ అయితే సరిపోతుంది. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత వేసి మరొక 5 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేస్తుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ కూర రెడీ అయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా నచ్చుతుంది మీకు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.